హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. చేపల పులుసు అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీగా, కమ్మగా, ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. పాన్లో ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక 1/2 స్పూను, మిరియాలు ఒక 10 గింజలు, చెక్క కొద్దిగా, లవంగాలు ఒక 3-4, మెంతులు ఒక 10 గింజలు, అలాగే గసగసాలు ఒక 1/2 స్పూన్ వేసుకుని, సాసులు 1 స్పూన్ వేసుకోవాలి. ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ దూరగా, మీడియం మంట పైన దూరగా వేయించుకోవాలి. వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేగింది, దించేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నున్నగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఒక 3 తీసుకొని నేను ఇలా రఫ్గా మిక్సీకి వేసుకున్నాను, మరి నున్నగా కాకూడదు. అలాగే టమాటాలు కూడా 2-3 తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. చింతపండును ఇలా నిమ్మకాయంత తీసుకుని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒకసారి కడుక్కొని ఆ తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. అలాగే చేపలను కూడా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి పక్కకి. కొద్దిగా పసుపు పొడి, సాల్ట్ వేసుకొని కడుక్కుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. బాగుంటాయి చేపలు, క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మందంగా ఉన్న పాత్ర తీసుకుని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు వేసుకుంటాను ఆయిల్. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇవి రెండు బాగా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగాలి, ఇది నూనె పైకి తేలుతుంది అంతవరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతుంది అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు పొడి ఒక 1/2 స్పూను, కారం పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. మనం కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడరు 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కలర్ బాగా వస్తుంది చేపల పులుసు. వేసుకుని ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి మొత్తము ఒకసారి బాగా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత చింతపండు జ్యూస్ వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు చింతపండుని పిండుకొని ఈ రసం మొత్తం వేసేసుకోవాలి. ఒక 2 సార్లు కూడా వాటర్ వేసుకొని పిండుకోవాలి. ఇలా చింతపండుని మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని పిండుకోవాలి. ఈ జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది ఇందులో, పులుపు అంతా కూడా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలి ఇందులోకి. ఈ పొడి ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. మసాలా పొడి మిక్సీకి వేసుకున్నాం కదా అది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ మనకి పులుసు ఎంత చిక్కగా కావాలో అంతవరకు వేసుకోవచ్చు. మరీ పలుచగా కూడా చేసుకోకూడదు, బాగుండదు. ఇప్పుడు ఇందులోకి మనకు పులుసు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. మరీ పలుచగా చేసుకోకూడదు, కొద్దిగా చిక్కగానే ఉండాలి చేపల పులుసు. ఉడికిన తర్వాత సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసుకుంటున్నాను.
కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు. నేను కొద్దిగా వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చేసిన తర్వాత మనకి ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చేపలు క్లీన్ చేసుకున్న చేపలు ఇందులోకి వేసేసుకోవాలి. చేపలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నామంటే హై మంట పైన ఉడికిపోతుందండి. ఆ తర్వాత ఒకసారి కలబెట్టి మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చేపలు బాగా ఉడికిపోతుంది. ఇలా చేపలన్నీ వేసి మూత పెట్టుకోవాలి. బాగా హై మంట పైన ఉడికిందంటే త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఉడికిపించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మెల్లగా కలబెట్టుకోవాలి. చేపలని ఎక్కువగా కలబెట్టకూడదు. ఇలా మిక్స్ చేసుకుంటే గరిటెతో పెట్టినా కూడా సైడ్లో మాత్రం కలబెట్టుకోవాలి. ఇలా కలపెట్టుకుంటే మిక్స్ అవుతాయి చేపలు. అంతే, కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే కూడా చేపల పులుసు మనకి ఇలా చూసుకొని ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఆరిన తర్వాత ఇంకొద్దిగా చిక్కగా అవుతుంది పులుసు. చేపలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి. అంతే, టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కూడా చేపల పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి, ఆఫ్ చేసేసాను చేపల పులుసుని. మనం సర్వ్ చేసుకోవాలంటే బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అంతే ఈజీగా చేపల పులుసు టేస్టీగా చేసుకోవచ్చు ఇలా. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.